రాష్ట్రంలో ఏ కొత్త పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టినా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు ఏం మాట్లాడినా తక్షణమే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన గొంతును పొంతనలేని మాటలతో అధికార పార్టీపై విషం గుప్పిస్తూ ఉండే ఏకైక జనసేన నాయకుడు పీతలమూర్తి యాదవ్. వార్డ్ కార్పొరేటర్ గా గెలిచిన ఇతను తన వార్డులో అభివృద్ధి పనులు చేస్తారని ప్రజలు గెలిపిస్తే వాటిని గాలికి వదిలేసి సమయం సందర్భం లేని మీడియా సమావేశాలు నిర్వహిస్తారని ప్రజలు అనుకుంటున్నారు. తనకు తానే పార్టీలో నియంత అనే విధంగా ప్రవర్తిస్తూ పబ్లిసిటీ స్టంట్ వేస్తూ ఉంటారు. జిల్లాల్లో జనసేన పార్టీ ఉత్తరాంధ్ర జిల్లా నియోజకవర్గం మండల అధ్యక్షులు ఉన్నారు. వారితో ఎటువంటి సంబంధం లేకుండా తనకు తానుగానే మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పరిష్కారం లేని మాటలతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. రాష్ట్రం నలుమూలల ఎక్కడ ఏం జరిగినా అక్కడ నాయకులను ప్రశ్నిస్తూ మీడియా సమావేశాలు నిర్వహించే ఈ పబ్లిసిటీ కార్పొరేటర్ మరి తన సొంత వార్డులో మురికి కుప్పలు, చెత్త రోడ్లపై ఉన్న వాటిపై ఏనాడు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. దేశ రాష్ట్రాల్లో అధికార పార్టీపై ఆరోపణలు చేయటమే తప్ప వాటి ఫలితాలు శూన్యం అని సొంత పార్టీ నేతలు, ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. జనసేన నిర్వహించే పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కూడా ఈ పబ్లిసిటీ కార్పొరేటర్ కు పార్టీ అధిష్టానం అంటిముట్టినట్లు ఉంచడమే దీని ఉదాహరణ. ముఖ్యంగా ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సేవ చేయడం పక్కన పెడితే వాళ్ళు చేసుకుని వ్యాపారాలను, దుకాణాలను తొలగిస్తూ వారిని బెదిరించడం ఈయన వికృతి నిదర్శనమని ప్రజలు బెంబేళ్లిపోతున్నారు.